బేస్ చేసుకొని రైట్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, విచారణ అయిపోయినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోతున్నారు. అల్లు అర్జున్ తో పాటు పోలీసు వాహనాలు కూడా కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన. సో ఏం జరిగింది, పరిస్థితి ఏంటి అక్కడ? అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఒక నిమిషం ముందే ఆయన తన వాహనంలో ఇంటికి వెళ్ళిపోయారు. పోలీస్ బందోబస్తు మధ్య ఆయన ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా ఈ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ దాదాపుగా 2.5 గంటల పాటు పోలీసులు విచారించారు. అన్ని కోణాల్లో అల్లు అర్జున్ విచారించినట్టు తెలుస్తూ ఉంది. సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4వ తేదీన అల్లు అర్జున్ సినిమాకు వచ్చిన సమయంలో చోటు చేసుకున్నటువంటి ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తూ ఉంది. ఆ మేరకు కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు, మరికొన్నిటికి సైలెంట్గా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ అడ్వకేట్స్ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ విచారణకు వచ్చే సమయంలో ఇంటి దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ తండ్రితో పాటు ఆయన మామ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. విచారణ తర్వాత అంతా కలిసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక అల్లు అర్జున్ కేసు విచారణకు సంబంధించి పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అసలు థియేటర్కు రావడానికి పోలీసులు అనుమతించారా లేదా, అనుమతిస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఎందుకంటే పోలీసులు పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారు కానీ అసలు పోలీసులు అనుమతించలేదు, ప్రీమియర్కు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి రావద్దు అని చెప్పేసి ఆయన మేనేజర్కి కూడా పోలీసులు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అల్లు అర్జున్ వాటన్నిటిని పెడచెవిన పెట్టి థియేటర్కి వచ్చారని చెప్పేసి తెలుస్తోంది. అంతేకాకుండా ఆ థియేటర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట, ఆ తర్వాత అల్లు అర్జున్ని పంపించే సమయంలో పోలీసులు బందోబస్తు మధ్య పంపించారు. కానీ అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో అసలు పోలీసులు ఎటువంటి బందోబస్తు ఇవ్వలేదు అన్నట్టుగా పోలీసులపైనే ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా వీడియోలను అల్లు అర్జున్ ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా బౌన్సర్ల కారణంగానే ఆ తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి పోలీసుల వర్షన్గా ఉంది. ఇప్పటికే ఒక